ఈరోజు మనం HTML కోడ్ని ఎలా రన్ చేయాలో చూద్దాము. ఈ HTML కోడ్ రన్ చేయడానికి సమ్ టూల్స్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ టాప్ 1లో ఏది ఉంటుందంటే విజువల్ స్టూడియో అని ఉంటుంది, లేదా టాప్ 2 సబ్లిమ్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు. నేనైతే ఆల్రెడీ విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ సబ్లిమ్ టెక్స్ట్గా ఉంది. నేనైతే విజువల్ స్టూడియోలో చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో అని కొట్టండి. విజువల్ స్టూడియో కొట్టి డౌన్లోడ్ అని కొడితే ఇలా విజువల్ స్టూడియో సైట్ వస్తుంది. ఓపెన్ చేస్తే ఇట్లా పేజ్ వస్తుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్, లైనాక్స్ అయితే లైనాక్స్, ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ఈ HTML ఫైల్ దేంట్లో రన్ అవుతుంది అంటే వెబ్ బ్రౌజర్, క్రోమ్స్లో వీటిలన్నీ రన్ అవుతాయి. లేదా నువ్వు కోడ్ రాసేటప్పుడే నాకు అవుట్పుట్ అనేది కనిపించాలి అంటే సమ్ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటే నువ్వు కోడ్ రాసేటప్పుడే లైవ్లో కనిపిస్తుంది. దానికోసం వన్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే లైవ్, ఇది ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లైవ్ ప్రివ్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ లైవ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి చూపించలేదు. ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తే మీకు ఇంకా లైవ్ సర్వర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ HTML కోడ్ రాసి ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం HTML ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. వెబ్ అనే ఒక ఫోల్డర్ తీసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ అనే మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఫైల్ నేమ్ ఇవ్వండి. ఎక్స్టెన్షన్ ఏంటంటే .html అని ఇస్తే దాని ఎక్స్టెన్షన్ ఫైల్ అనేది HTMLలో ఉందని మీ కంప్యూటర్కి అర్థం అవుతుంది. నేను వెబ్ అని ఇస్తున్న ఫైల్ నేము .html. కోడ్లో మెయిన్లీ ఓన్లీ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సమ్ కోడ్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ డాక్ టైప్. ఈ డాక్ టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ డాక్యుమెంట్ అనేది దేంట్లో ఉంది, HTMLలో ఉందా సంథింగ్ అలా డాక్ టైప్ అనేది యూజ్ చేసి స్పేస్ ఇచ్చి HTML అని ఇస్తాం. ఇది HTML కోడ్ కాబట్టి HTML ట్యాగ్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది. HTML, దిస్ ఈస్ కాల్డ్ as ఓపెన్ ట్యాగ్. ఇది ఓపెన్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు. క్లోజ్ ట్యాగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే స్లాష్ ఉంటుంది. ఓపెన్ ట్యాగ్కి జస్ట్ నార్మల్గా ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ అనేది స్లాష్ అనేది ఉంటుంది. ఈ HTML అనే ట్యాగ్లో మొత్తం మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నాం కోడ్ అదంతా HTMLలో ఉంటుంది. ఈ HTML ట్యాగ్లో 2 ఉంటాయి. ఫస్ట్ హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. లైక్ హ్యూమన్కి ఏముంటుంది, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, లైక్ దట్. అట్లాగే హెడ్ ట్యాగ్ అదే ఈ HTML ట్యాగ్ లోపలే హెడ్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఈ హెడ్ కింద బాడీ ట్యాగ్ ఉంటుంది. ఈ హెడ్ ట్యాగ్లో ఇంకేముంటాయి అంటే లింక్ ట్యాగ్స్ అని అండ్ టైటిల్. మోస్ట్ ఆఫ్ టైటిల్ అనేది ఫస్ట్ ఇప్పుడు టైటిల్ అనేది చూపిస్తాను, లింక్ ట్యాగ్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. టైటిల్. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది కదా, ఈ ఓపెన్ అండ్ క్లోజ్ లోపల అనేది రాయాలి. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఈ లోపల కంటెంట్ రాస్తే ఆ లోపల రాస్తేనే డిస్ప్లే అవుతుంది అనమాట సమ్ టెక్స్ట్ అనేది ఏదైనా. నేనేం రాస్తాను, వెబ్ అని రాసా జస్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ మీద కనిపిస్తుంది కదా, ఆ సింబల్ కొడితే అదే షో ప్రివ్యూ అని లైవ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజ్లో నేను టైటిల్ ఇచ్చాను, టైటిల్ ట్యాగ్లో వెబ్ అని ఇచ్చాను. ఇక్కడ కనిపిస్తుందా వెబ్ అని, లేదా నాకు వెబ్ వద్దు HTML కావాలంటే HTML అని ఇస్తా. లైవ్లో నీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ HTML చేంజ్ అయిందా, అట్లా
చేంజ్ అయిన తర్వాత మీరు ఒకసారి సేవ్ చేయండి. కంట్రోల్ S కొడితే సేవ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి సేవ్ చేస్తే డైరెక్ట్గా రిఫ్రెష్ అవుతుంది పేజ్. అది సమ్ బాడీ ట్యాగ్ గురించి, హెడ్ ట్యాగ్ గురించి. ఇప్పుడు బాడీ ట్యాగ్ గురించి వద్దాం. ఈ బాడీ ట్యాగ్ అనేది ఇక్కడ వైట్ స్క్రీన్ కనిపించేది అంతా బాడీ ట్యాగ్ అనమాట. దీంట్లోనే మనం ఈ బాడీ ట్యాగ్లోనే మనం మొత్తం ట్యాగ్స్ అన్నీ యూస్ చేస్తాము. ప్రతిదీ మన బాడీ ట్యాగ్లోనే రాస్తాము. అర్థమవుతుందా? ఈ వైట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ స్క్రీన్లో ఉన్నది మొత్తం బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లోనే మనం ఈ వెబ్సైట్స్, కామర్స్ వెబ్సైట్స్ కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లా లైక్ దట్ ఇవన్నీ ఈ కనిపిస్తుంది కదా, ఈ దీంట్లోనే ఉంటుంది. దానిపైన ఇవన్నీ URLs అవన్నీ ఉంటాయి. జస్ట్ ఈ బాడీ ట్యాగ్లో రాస్తేనే ఇక్కడ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఏదో ఒకటి రాద్దాము, H1 ట్యాగ్ అని. H1 ట్యాగ్ అని ఉంటుంది. H1 అంటే హెడ్డింగ్ 1 అని అర్థం. HEADITH. చూసారా, నేను ఇక్కడ కోడ్ రాస్తుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదే లైవ్ సర్వర్ అంటారు. H1 అంటే హెడ్డింగ్ 1 ట్యాగ్ అనమాట. దీనికి కానీ బాడీ అంటే ఈ బాడీలో రాస్తే మాత్రమే డిస్ప్లే అవుతుంది. లేదా ఇక్కడ నేను ఈ కోడ్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి రన్ చేసి చూడండి.